హాయ్ ఆల్. సో, ఇది మనకు ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, చాలామంది మన ఛానల్‌లో అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. స్టూడెంట్స్‌కి, హౌస్ వైఫ్‌కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనకి ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. ఓకేనా. ఈవెన్ మీరు 10థ్ పాస్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకేనా. సో, కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. మీకు తెలుగు వచ్చినా, హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, లేకపోతే 3 వచ్చినా, 2 వచ్చినా, 1 వచ్చినా, ఎలా వచ్చినా సరే, ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. అలాగే మన వీడియోని మాత్రం దయచేసి లైక్ చేయండి. ఓకేనా. సో, అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మన వీడియోకి బూస్ట్ వస్తదనమాట. అంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తదనమాట. ఓకేనా. సో, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి నాకు మీ యొక్క సపోర్ట్ కావాలనమాట. ఓకేనా. సో, ఓకే. సో, ముందుగా నోటిఫికేషన్‌లోకి ఇలా వెళ్ళిపోతే, సో, మనకి నోటిఫికేషన్ అనేది మనకి డిష్ టీవీ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా. మనందరికీ డిష్ టీవీ తెలుసు కదా! కేబుల్ నెట్వర్క్ టైప్. సో, డిష్ టీవీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇది ఫేక్ కాదు. నేను డైరెక్ట్‌గా డిష్ టీవీ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకు కెరియర్స్‌లోకెళ్ళి మీకు చూపిస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఓపెనింగ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మన జాబ్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్లేదు, వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదు. ఓకేనా. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట అంతే. ఓకేనా. సో, ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఎర్న్ ఫ్రమ్ హోమ్. ఓకేనా. మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు. ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్, ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్డ్ ఎవరికైనా సరే విత్ గుడ్ హిందీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ మీకు జనరల్‌గా ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే పర్లేదనమాట. నేను అప్లికేషన్ ప్రాసెస్ మనం అప్లై చేసేటప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా. మనందరికి తెలుగు వచ్చినా సరే మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇన్‌బౌండ్ కాల్స్ అనమాట. ఓకేనా. మనకు అంటే ఇది ఇన్‌బౌండ్ కాల్స్ నోటిఫికేషన్ అనమాట. అంటే మనం ఈ డిష్ టీవీకి క్లయింట్స్ ఉంటారు కదా! కస్టమర్స్ ఉంటారు కదా! ఆ కస్టమర్‌కి ఏమైనా క్వెరీస్ ఉంటే ఆ క్వెరీస్ మనం ఆన్సర్ చేయాలనమాట. ఓకేనా. సో, జాబ్ రోల్ అయితే అది. ఇక్కడ చూసుకుంటే మనకి మస్ట్ హ్యావ్ ఓన్డ్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే మనకి ల్యాప్‌టాప్ లేదంటే డెస్క్‌టాప్ ఏదో ఒకటి ఉండాలనమాట. ఓకేనా. సో, వీళ్ళైతే అవి ప్రొవైడ్ చేయరు. ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయరు. ల్యాప్‌టాప్ ప్రొవైడ్ చేయరు. ఆ 2 కూడా మన దగ్గర ఉండాలనమాట. ఓకేనా. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలనమాట. ఓకేనా. అంటే మనం వర్క్‌లో ఉన్న ప్రతిసారి కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి కదా! సో, దానికోసం మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఏసుకోవాలి. అదే ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. ఓకేనా. అలాగే మనకి ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఏదో ఒకటి ఉండాలనమాట. ఓకేనా. అలాగే మీకు సాలరీ వచ్చేసరికి మీకు కాల్ బట్టి ఉంటదన్నమాట. మీరు చేసే వర్క్ బట్టే మీకు సాలరీ ఉంటదన్నమాట. ఓకేనా. ఫిక్స్డ్ సాలరీ అనేది ఏం కాదు. మీరు చేసే వర్క్ బట్టే మీకు సాలరీ ఉంటదన్నమాట. ఓకేనా. సో, వీళ్ళు క్లారిటీగా ఎంత ఇస్తారని చెప్పలేదు. కాకపోతే కాల్ బట్టి మీకు సాలరీ ఉంటదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా జస్ట్ ఒక ఫామ్ ఉంటది. ఫామ్ ఫిల్ చేసి మనం డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చన్నమాట. ఓకేనా. ఆ ఫామ్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ ఫామ్ ఎలా అప్లై చేయాలి, ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పి. అండ్ అలాగే మీకేమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే లైక్ సాలరీ గురించి ఇలా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి ఈమెయిల్ పంపించి కుల్దీప్ కుమార్ అని చెప్పి ఇచ్చారు కదా! ఈ యొక్క పర్సన్‌కి మీరు ఈమెయిల్ పంపించి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా ఫాము. సో, ఇది ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేయగానే మీరు కూడా ఇదే ఫామ్ మీకు కూడా ఇదే ఫామ్ ఓపెన్ అవుతుందనమాట. నేను ఇదే ఫామ్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా మన వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఓకేనా. మీరు క్లిక్ చేసి ఇదే ఫామ్ మీకు కూడా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రీలాన్సర్స్ ఫర్ ఇన్‌బౌండ్ కాల్స్ డిష్ టీవీ. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫుల్ నేమ్ రాయాలనమాట. ఓకేనా. మన ఫుల్ నేమ్ రాయాలి. దాని తర్వాత ప్రెజెంట్ సిటీ నేమ్ మీరు ఏ సిటీలో ఉంటున్నారని చెప్పి. ఓకేనా. అండ్ అలాగే ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన తెలుగు వాళ్ళనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో, ప్రెజెంట్ చెట్టి నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే లొకేషన్ స్టేటస్ టైర్ 2లో ఉంటున్నామా, టైర్ 1లో ఉంటున్నామా అని చెప్పి, మెట్రోలో ఉంటున్నామని చెప్పి, అలాగే ప్రెజెంట్ స్టేట్ నేమ్, అలాగే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన ఫోన్ నెంబర్, అలాగే ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఏదో ఒక ఎవరిదో ఒక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, అలాగే మన వాట్సాప్ నెంబర్, అలాగే మన యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారా, ప్రెజెంట్ ఖాళీ, ఎక్స్పీరియన్స్డా, హౌస్ వైఫా,
అని చెప్పి మీకు కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మీరు ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయాలి. అలాగే మన హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ అంటే 10th, 12th, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అలా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పి అది క్లిక్ చేయాలి. మీకు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉందా లేదా అని చెప్పి ఎస్ ఆర్ నో. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్ 10 విండోస్ 10 అబౌవ్ 10 అని చెప్పి 11 అని చెప్పాలా. అలాగే సిపియూ ప్రాసెసర్ ఎంత, ర్యామ్ ఎంత, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, అలాగే ఇంటర్నెట్ టైప్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా లేదా, హెడ్ ఫోన్స్ ఉన్నాయా లేవో, లాంగ్వేజెస్ నో. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చింది ఇది మల్టిపుల్ సెలెక్ట్ అనమాట. ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఇవి రేడియో బాక్సెస్ అంటాం అనమాట. ఓన్లీ ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా, ఎస్ ఆర్ నో. ఇక్కడ కూడా ఏదో 4GB ఆర్ అబౌవ్ 4GB ఓకేనా, ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజెస్ నో ఉంది, ఇది మల్టీ సెలెక్ట్ అనమాట. ఓకేనా, సెలెక్ట్ బాక్స్ ఇది. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి మీరు అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అలాగే తెలుగు వచ్చు. సో అలా మీకు ఏవేవి అయితే వచ్చో మీరు అవన్నీ కూడా ఇక్కడ టిక్ చేయొచ్చు అనమాట. ఓకే, అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సోర్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ, మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎలా తెలిసిందని చెప్పి యూట్యూబ్ నుంచి కాబట్టి యూట్యూబ్ క్లిక్ చేస్తారు. అలాగే మీకు డూ యూ హ్యావ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్ ఆర్ బీపీఓ, మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు, ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, సబ్మిట్ చేయండి. సో ఇంత సింపుల్గా మనం అప్లై చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరదాగా ట్రై చేయండి. హౌస్ వైఫ్ కానీ ఎవరైనా ఉందా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఒక వీడియో వాళ్ళకి షేర్ చేసి అప్లై చేయమని చెప్పండి. ఓకేనా, అదే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద మీకు ఈమెయిల్ ఐడి చెప్పాను కదా ఇందాక, ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట. ఓకేనా, సో మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కోసం ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.